హలో అమ్మా, వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. మా ఎంత తాగిన కిక్కెక్కట్లేదు, సరుకు తెచ్చాను కొట్టేద్దాం. అరే వద్దురా, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఏం కాదురా. అరే వద్దురా. అరే ఏమవ్వదురా. అరే వద్దురా. తెచ్చాను రా. అరే వద్దురా. అరే వద్దురా. వద్దురా వద్దురా. ఆగరా, ఏమవ్వదు. వద్దురా. ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు అక్కడ? ఏంట్రా జేబులో? ఏం లేదు. జేబులో ఏంటి? పెట్టే ఏం లేదు 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 బయటికి ఏంటిది? ఏం లేదు. పడుతున్నావు ఇట్రా. రే నువ్వు కూడా ఇట్రా. ఎంతరా? 18. ఏ వయసు? 19. ఏమనుకుంటున్నారా మీ డ్రగ్స్ అంటే? సరే మీకు ఒక కథ చెప్తాను రా. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక ఇల్లు, ఆ ఇంట్లో 4 మనుషులు. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇంకా నేను తమ్ముడు అయితే బ్రదర్స్ లాగా కాదు, ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. నేనేదో అలా అలా పాస్ అయ్యి జాబ్ చేస్తున్నా, కానీ మా తమ్ముడు చాలా మంచి స్టూడెంట్, బాగా చదివేవాడు. కానీ కాలేజ్లో కొంతమంది ఫ్రెండ్స్ వల్ల మా తమ్ముడు డ్రగ్స్కి బాగా అలవాటయ్యాడు. మా బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ విషయం మాకు తెలిసేలోపే ఒకరోజు మా వాడు తీసుకున్న డ్రగ్స్ హెవీ డోస్ అయ్యింది. అంతే, అదే వాడి చివరి రోజు, మా ఇంట్లో ఆనందంగా ఉన్న ఆఖరి రోజు. విన్నారు కదా, మీరు నా తమ్ముడు లాంటి వాళ్ళే. ఫ్రెండ్స్ చెప్పారనో, కొలీగ్స్ చెప్పారనో, పక్కింటోడు చెప్పాడనో డ్రగ్స్ అలవాటు చేసుకుని మీ లైఫ్ని పాడు చేసుకుని ఫ్యామిలీని బాధ పెట్టకండి. లైఫ్లో వచ్చే ప్రతి మూమెంట్ని మనసుతో తీసుకోవాలి, కానీ మత్తుతో కాదు. అది హ్యాపీ అయినా, సాడ్ అయినా.